హలో హాయ్ అండి, వెల్కమ్ టు ద వీడియో. ఇప్పుడు మీకు ఈ వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆమె పేరు వచ్చేసి టాక్సిక్ లేడీ. యాక్చువల్గా టాక్సిక్ లేడీ అని చెప్పేసి మీకు చెప్పాను, ఇది ఆమె ఒరిజినల్ పేరు కాదు. బట్ కాకపోతే ఈమె ఎక్కువగా పాపులర్ ఈ ప్రపంచానికి తెలిసింది మాత్రం టాక్సిక్ లేడీ అని చెప్పేసి. తెలుగులో చెప్పాలంటే విషపూరితమైన మహిళ అని చెప్పేసి. ఇటువంటి ఒక వింత రకమైన పేరు మీకు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, ఈమె వల్ల చాలామంది చనిపోవడం జరిగింది, చాలామంది ఆరోగ్యం అనేది దెబ్బతినడం జరిగింది. దానికి కారణం ఈవిడే. బట్ కాకపోతే ఈమె వల్లనే ఇలా జరిగింది అని తెలుసుకోవడానికి డాక్టర్లకు కొంత సమయం పట్టింది. బట్ కాకపోతే కేవలం ఈమె వల్ల మాత్రమే ఇంత ఘోరమైన సిచ్యువేషన్ ఏర్పడింది ఎందుకు అన్న ప్రశ్నకు మాత్రం ఇప్పటికీ కూడా సమాధానం అనేది దొరకలేదు. యాక్చువల్గా జరిగిన సంఘటన ఏంటి, ఈమె చేసిన విషయం ఏమిటి, ఈమె వల్ల అంతమంది ఎందుకు చనిపోయారు, ఒక టాక్సిక్ లేడీగా ఈమె ఇంత పాపులర్ ఎందుకైంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో లోపల మనం డిస్కస్ చేద్దాం. సో యాక్చువల్గా అది 1994 అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఒక హాస్పిటల్ లోపలికి ఈ మహిళ రావడం జరిగింది. యాక్చువల్గా ఈ మహిళ పేరు వచ్చేసి గ్లోరియా రమీరెస్. సో మనం ఈ వీడియో మొత్తంలో కూడా గ్లోరియా అని చెప్పేసి పిలుద్దాం. సో ఈ గ్లోరియా ఈ హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అవ్వడం జరిగింది. ఈమెకు వచ్చిన ప్రాబ్లం ఏమిటి అంటే, క్యాన్సర్ చివరి స్టేజ్ లోపల ఈమె ఉంది. చాలా అస్వస్థతకు గురయ్యి చాలా ఇబ్బంది పడి ఆ హాస్పిటల్లో వచ్చి అడ్మిట్ అయింది. ఈమెను అక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ వార్డ్ లోపల అడ్మిట్ చేసి డాక్టర్లు అలాగే నర్సులు ఈమెకు ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకొని ఆమెను కాపాడడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఆమెను కాపాడాలని చెప్పేసి ఎన్నో రకాల ఎక్స్పెరిమెంట్లు చేసి ఆమెకు మంచి మంచి మెడిసిన్లు ఇచ్చి వాళ్ళ కష్టం అనేది వాళ్ళు పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్ని కాపాడడానికి వాళ్ళ తపన. సో ఇదంతా జరుగుతుంది ఆ ప్రాంతం లోపల, అంతా మంచిగానే ఉంది. ఈమె హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. చాలా తక్కువ సమయంలోనే ఈమె హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ఆమె చనిపోవడం జరిగింది. బట్ కాకపోతే ఇక్కడ జరిగిన విచిత్రం ఏమిటంటే, ఆమెను ట్రీట్ చేస్తున్నటువంటి నర్సులు కానీ డాక్టర్లు కానీ వీళ్ళందరికీ వాళ్ళ బాడీ లోపల రకరకాల సిమ్టమ్స్ అనేటివి అప్పటికప్పుడు విచిత్రంగా బయటపడ్డాయి. అంటే కొంతమంది డాక్టర్స్కి వాళ్ళ బాడీ అనేది సడన్గా కండరాల లోపల నొప్పి రావడం, నరాలు బాగా గుంజడం, లేకపోతే కొంతమందికి వాళ్ళ నోళ్ళ లోపల ఏదో ఒక ఐరన్ పీస్ని పెట్టినట్టుగా టేస్ట్ రావడం, అంటే విచిత్రంగా ఏదో ఒక ఐరన్ని వాళ్ళు సప్పరిస్తున్నట్టుగా లేకపోతే తింటున్నట్టుగా నోరంతా పూర్తిగా వికారంగా తయారవ్వటం. ఒక మహిళకేమో ఆమె శరీరం నుంచి ఆమెకే ఏదో ఒక విచిత్రమైన వాసన రావటం. ఇలా రకరకాల సినారియోస్ అనేవి అక్కడ ఉన్న నర్సులకు అలాగే డాక్టర్లకు రావడం జరిగింది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అని తెలుసుకునే లోపలనే, అంటే చాలా తక్కువ స్పాన్ పీరియడ్ ఆఫ్ టైం లోపల కొంతమంది చనిపోవడం జరిగింది, కొంతమంది అస్వస్థతకు గురి కావడం జరిగింది. అసలు వాళ్ళకు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, సడన్గా ఏదైనా వైరస్ వచ్చిందా, ఏమైనా చెడు గాలిని పీల్చామా, అసలు ఎటువంటి క్లారిటీ అనేది లేదు. బట్ చాలామంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడనే ఎమర్జెన్సీ వార్డ్ని ఒక కొత్తగా క్రియేట్ చేసి ఆ ఎమర్జెన్సీ వార్డ్ లోపల వీళ్ళందరినీ అడ్మిట్ చేసి మళ్ళీ కొంతమంది వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఒక సపరేట్ బృందం అనేది వచ్చి ఇటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, దీని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి, వీళ్ళందరికీ ఎందుకు వచ్చింది అన్న విషయం మీద ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభించారు. అలా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వాళ్లకు వచ్చినటువంటి మెయిన్ పాయింట్ ఏంటి అంటే, వీళ్ళందరూ అంటే ఎవరెవరైతే అక్కడ జాయిన్ అయ్యి ఇబ్బంది పడుతున్నారో, ఎవరెవరైతే రకరకాల వింత రకాల సింటమ్స్ తోటి చాలా బాధపడుతున్నారో వీళ్ళందరికీ కూడా ఉన్నటువంటి కామన్ పాయింట్ ఏంటంటే, వీళ్ళందరూ కూడా ఆ గ్లోరియా అని చెప్పేసి ఆ పేషెంట్ తోటి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సిచ్యువేషన్లో ఆమె తోటి ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు. అంటే ఆమె బాడీ లోపలికి వెళ్ళి బ్లడ్ తీసుకొని టెస్ట్ చేయడం కానీ, ఆమెను ముట్టుకోవడం కానీ, లేకపోతే ఆమె పక్కన కూర్చొని ఆమెకు ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, ఇలా ఏదో ఒక సందర్భం లోపల ఏదో ఒక సిచ్యువేషన్ లోపల వీళ్ళందరూ కూడా ఆమెకు దరిదాపుల్లో ఉన్నవారే, ఆమె తోటి ఫిజికల్గా కాంటాక్ట్ అయిన వారే. అప్పుడు ఈ ఒక్క చిన్న పాయింట్ అనేది, అంటే ఆమె తోటి వీళ్ళు కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఆమెకు ట్రీట్మెంట్ ఇస్తున్నప్పటి నుంచి మాత్రమే వీళ్లకు ఇటువంటి సిమ్టమ్స్ అనేటివి రావడం జరిగింది అని చెప్పేసి ఆ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చినటువంటి బృందానికి క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత ఆమె బ్లడ్ని అలాగే ఆమె నుంచి ఎందుకు వీళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయన్న విషయం మీద వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆమె బాడీ లోపల జరుగుతున్న కెమికల్ రియాక్షన్స్ వల్ల ఆ కెమికల్ రియాక్షన్స్ అనేటివి బయటికి వెలువడి వీళ్లకు ఆ ఎఫెక్ట్స్ అనేవి చూపాయి అని చెప్పేసి వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చారు. బట్ కాకపోతే అటువంటి ఘోరమైన కెమికల్ రియాక్షన్స్ ఆమె బాడీ లోపల మాత్రమే ఎందుకు జరిగాయి,
అంతకుముందు ఈ ప్రపంచం లోపల ఎవ్వరి బాడీ లోపల జరగనటువంటి అంత ఘోరమైన కెమికల్ రియాక్షన్స్ వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టి, వేరే వాళ్ళను చంపేసి, అలాగే వేరే వాళ్ళ ఆరోగ్యం చాలా వరకు దెబ్బతీసేటటువంటి కెమికల్ రియాక్షన్స్ ఆమె బాడీ లోపలలోనే ఎందుకు క్రియేట్ అయ్యాయి అన్న విషయాన్ని మాత్రం అప్పటి నుంచి ప్రయత్నించిన ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి ఎటువంటి కంక్లూజన్ కూడా ఎవరు ఇయ్యలేకపోయారు. బట్ కాకపోతే చాలామంది రకరకాల మాటలు అనేవి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు దాని మీద చాలా రూమర్స్, చాలా పుకార్లు అనేవి పుట్టుకొస్తాయి. కొంతమంది ఆమె మంచిది కాదు, కొంతమంది ఆమె బాడీ లోపల ఎప్పటి నుంచో ఇలా ఉంది, ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒక బ్యాడ్ నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది అని చెప్పేసి రకరకాల కామెంట్లు చేయడం జరిగింది. ఇంకొంతమంది కొంచెం మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఏంటంటే ఆమెకు క్యాన్సర్కి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఆ ట్రీట్మెంట్కి ఆమె బాడీ సరిగ్గా రెస్పాండ్ అవ్వక ఇటువంటి ఒక కొత్త రియాక్షన్ అనేది ఏర్పడి ఆమె ద్వారా ఇటువంటి ఒక కొత్త థింగ్స్ అనేటివి కెమికల్ రియాక్షన్ వల్ల బయటపడి ఇలా వీళ్ళందరూ ఇబ్బంది పడ్డారు అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేశారు. బట్ కాకపోతే ఇలా వచ్చిన ఈ కామెంట్స్ అన్నీ కూడా ఏది కానీ రూమర్సే. బట్ పర్టికులర్గా ఈ రీజన్ వల్ల ఈమె ఇటువంటి ఒక థింగ్ని, అంటే ఇటువంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయింది అన్నట్టుగా మాత్రం ఇప్పటికీ కూడా బయటపడలేదు. అందుకని ఈమెను ఒక టాక్సిక్ లేడీగా అప్పట్లో పిలవడం జరిగింది. ఆ పేరుతోనే ఈమె చనిపోయిన తర్వాత ఎక్కువగా పాపులర్ అయింది.